పీఆర్సీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న పీఆర్సీ పే రివిజన్ కమిషన్ చెల్లింపులపై 22,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన గురువారం పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి శిబిరాన్ని సందర్శించి ఈ విషయంపై గట్టిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా పీఆర్సీ చెల్లింపులపై జాప్యం జరుగుతుందని, ఉద్యోగులు ఎదురు చూస్తున్న పీఆర్సీ బకాయిలను చెల్లించకపోవడంపై ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శించారు. ప్రభుత్వ చర్యలపై నమ్మకం కోల్పోతున్న ఉద్యోగులు తమ సమస్యలకు సమాధానం కోరుతున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు భూములు ఇచ్చిన రైతులను కేంద్రం వెన్నుపోటు పొడిచిందని, వారికి న్యాయమైన హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. అలాగే ప్రజలపై ప్రభావం చూపుతున్న నిత్యావసర ధరల పెరుగుదలపై కూడా ఆయన ధ్వజమెత్తారు. ఇటువంటి కఠిన నిర్ణయాలు ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచుతాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై విమర్శలతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను సకాలంలో అమలు చేయకపోతే ఇది ప్రభుత్వ నిబద్ధతలేమిగా పరిగణించబడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కీలక నాయకులు పాల్గొన్నారండి. యూటీఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఫక్రుద్దీన్, అలీ అహ్మద్, బి కిషోర్, మహిళా జిల్లా కార్యదర్శి ఎన్ భవానీ, జిల్లా కార్యదర్శి సిహెచ్ మనోహర్ కుమార్, సిటియు జిల్లా నాయకులు కుక్కిరిపాటి వెంకట్రావు, పెన్షనర్స్ సంఘం నాయకులు ఐవి సత్యం, ఎం అలీసాహెబ్, యు కామేశ్వరరావు పాల్గొన్నారండి. ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఆర్థిక బాధ్యతను తప్పించుకోవడానికి సరికాదని సిఐటియు నాయకులు స్పష్టం చేశారండి. నిరుద్యోగ సమస్యల పరిష్కారం, నిత్యావసర ధరల నియంత్రణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.